తెలంగాణ జాతిపిత శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 25 అడుగుల కాంస్య విగ్రహం మన కొత్తపేట చౌరస్తాలో ప్రతిష్ఠించుటకు ఎల్బీనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు దానికి ఎల్బీనగర్ సర్కిల్ సంఘం తరపున పూర్తి అందరూ సహకరించి ఎల్బీనగర్ చుట్టుపక్కల ఉన్న పద్మశాలులందరూ తర్వాత రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి పద్మశాలులందరూ పెద్ద ఎత్తున సహకరించి దీనిని సక్సెస్ చేసి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వారు మన చేనేత రంగానికి మన పద్మశాలి కులానికి చేసినటువంటిది కృషిని తర్వాత తెలంగాణ రావడంలో తొలి దశోద్యమంలో మలి దశోద్యమంలో అతను చేసిన కృషికి ఢిల్లీలో చలిలో జంతర్ మంతర్ దగ్గర అతను మన ఉద్యమంలో పాల్గొని తర్వాత ఆయన మినిస్ట్రీని త్యాగం చేసినటువంటి మహాన్ భావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం మనం ఒక అదృష్టంగా భావించి ప్రతి ఒక్క పద్మశాలి ముందుకు తన వంతు కృషిగా తన వంత సమయం కానీ ఇంకా ఏ విధమైన సహాయాన్ని చేస్తూ ముందుకు రావాల్సిందిగా కోరుచు మాకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో వారి ఇంటికి వెళ్ళి చాలాసార్లు వారితో కలిసినాము. ఇక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర సమ్మె చేసినప్పుడు వారితో పాటు కూర్చున్నటువంటి సందర్భం కూడా ఉంది. వారు అప్పటికి రిజైన్ చేశారు మన మినిస్ట్రీ పదవి. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం మన యొక్క అదృష్టంగా భావించి ప్రతి ఒక్క పద్మశాలి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి పద్మశాలి ముందుకు వచ్చి ఎల్బీనగర్ సర్కిల్ కు సంఘానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ దీనిలో నిత్యం పగలనక రాత్రనక కృషి చేస్తున్నటువంటి చైర్మన్ పున్న గణేష్ నేత గారు, ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ నేత గారు, కోశాధికారి జల్ల జగన్నాథం గారు మరియు వైస్ చైర్మన్లు కౌకుంట్ల రవితేజ నేత గారు, గుర్రం శ్రవణ్ నేత గారు, గుర్రం విశేష నేత గారు, పడాల రవీందర్ నేత గారు, తలాటి రమేష్ నేత గారు, జల్ల సూర్యకాంత నేత గారు మరియు కార్యదర్శులు కార్యనిర్వాహక దర్శులు తర్వాత సోషల్ మీడియాలో మన కర్ణాటి విజయ్ తర్వాత గౌరవ సలహాదారులు సీతంజనేయులు తాత, చిల్వేర్ కాశీనాథ్ గారు, కర్ణాటి వెంకటేశం గారు, బొల్ల శివశంకరు, రాపుల్ సుధాకర్ గారు, పద్మశ్రీ గజమంజయ్ గారు, వర్కాల సూర్యనారాయణ గారు, కర్ణాటి ధనంజయ్ గారు, బూర్గు తులసిదాస్ గారు, పున్న రమేష్ గారు, శ్రీ గుజ్జ సత్యం గారు, తడక రమేష్ గారు, కోమటి సత్యనారాయణ గారు, ఆరుట్ల సురేష్ గారు, కర్ణాటి మనోహర్ గారు, తండ్రి నాగేశ్వరరావు గారు, చిక్క శ్రీనివాస్ గారు, చిప్ప ప్రభాకర్ గారు, ఇడం శ్రీనివాస్ గారు, కరకుంట్ల పరశురామ్ గారు, డాక్టర్ రాపుల్ శ్రీహరి గారు, చిల్వేర్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ నారాయణ రవీందర్ గారు, శ్రీ గజం గురునాథం గారు, శ్రీ గజం భగవాన్ గారు, శ్రీ చిక్క చిందు గారు, శ్రీ భోగన్ లక్ష్మయ్య గారు మరియు కార్యదర్శులు చెరుపల్లి ప్రభాకర్ నేత, సంఘ రమేష్ నేత, దోర్నాల చంద్రమోహన్ నేత గారు, తర్వాత చిట్టుపల్లి శ్రీనివాస్ నేత గారు, కార్యనిర్వాహక కార్యదర్శులు కర్ణాటి విజయ నేత, కస్తూరి శ్రీనివాస్ నేత, పుట్టపతి నగేష్ నేత, మాకం గోపాల్ నేత, పుట్ట ఋషి కృష్ణ నేత, ఏల్ మహేష్ నేత గారు వీరి యొక్క సమయాన్ని మేము చూస్తున్నాము. వీరు వాట్సాప్ లో పెట్టేటువంటి ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకొని వారి యొక్క టైము మరల వారి ఫోన్ ఎత్తకుంటే కూడా 2-3 సార్లు ఫోన్ చేసి వారిని కలుసుకొని వారి యొక్క ఈ మహోద్యమంలో 25 అడుగుల కాంస్య విగ్రహంను ప్రతిష్ఠించే మహోద్యమంలో పాల్గొనే విధంగా చేస్తున్నందుకు వీరందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరందరికీ మనం పద్మశాలిగా ఉండి మనం తప్పకుండా వారికి సహకరించాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై చేనేత.